అండి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్. ఎందుకు? రైతు బిడ్డ కాబట్టి బాగా ఆడుతున్నాడు కాబట్టి రైతు బిడ్డ కాబట్టి పల్లవి ప్రశాంత్ గెలవాలా? బాగా ఆడుతున్నాడు కాబట్టి బాగా ఆడుతున్నా అంటే ఎవరు ఆడట్లేదు. ఆడతాడు. మరి వాళ్ళ ఇన్ని రోజు ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫైనల్స్ దాకా ఎలా వచ్చారు ఆడండి? మోసం చేసుకుంది. మోసం చేసి వచ్చారా? అంటే బిగ్ బాస్ వాళ్ళని మోసం చేశారా, వాళ్ళే బిగ్ బాస్ మోసం చేశారా? బిగ్ బాస్ అదే మోసం చేశాడు. బిగ్ బాస్ మోసపోడు కదా, ఎందుకు మోసపోవడం? మోసపోతాడా? సరే, ఇన్ని రోజులు ఉన్న వాళ్ళలో ఎవరు వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపేర్ చేసుకుంటే? నాగార్జున. అర్జున, నాగార్జున హీరో. ఏ? ఎందుకు? ఎందుకంటే అంతే. నాగార్జున అన్నావా నువ్వు? నాగార్జున ఏ పాపం చేసింది మీకు? నాగార్జున గురించి కాదు, ఆ హౌస్ లోకి వచ్చి వెళ్ళిపోయారు కదా, అందులో ఎవరైనా ఎలిమినేట్ అయితే మీరు ఎవ్వరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? హలో, శోభ ఎలిమినేట్ అయిపోతే హ్యాపీగా ఫీల్ అయిపోయారా? ఎందుకు? ఆడలేదా? బిగ్ బాస్ ఇచ్చేది ఆమె సరిగ్గా చేయట్లేదు, అందుకని. ఇప్పుడు ఒకటి అడుగుతాను, సరిగ్గా చెయ్యకపోతే 13-14 వారాలు ఉండరు అక్కడ ఎవరు. ఇప్పుడు ఫస్ట్ వీక్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయిన ఒక వారమన్నా మారుతుంది అనేసి అలా ఉంచారని, ఇంకా లాస్ట్ ఫైనల్ అప్పుడు మారలేదు అందుకని. సరే, అలా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఛాన్స్. ఆమె అంత వరస్ట్ ఎవరు లేరు. ఆమె వరస్ట్ అంటారు. శోభ వింటున్నావా? బిగ్ బాస్ వల్ల ఇప్పుడు బిగ్ బాస్ చాలా మంది చూస్తున్నారు, దాని వల్ల అసలు లాభం ఏంటి? ఎందుకు అందరూ పడి బిగ్ బాస్ ని చూస్తారు? అదొకసారి ఆలోచించాలి. ఒకసారి. సరే, అది కూడా కాదు, పల్లవి ప్రశాంత్ గెలుస్తారని ప్రజల నమ్మకం అంతే ఉంది, కానీ చివరికి పల్లవి ప్రశాంత్ గెలవకపోతే ఎలా? అసలు చూసే వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఎక్కువ చేశాడు, అందులోకి ఆయన చాలా కష్టపడ్డాడు అందులో, అందుకని ఆయన గెలవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటి అసలు? ఎప్పటికైనా అంటే అవును, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు చూసేది పల్లవి ప్రశాంత్ కోసం. అంటే ఇప్పుడు అనుకునేది ఎలా అంటే ఈ బిగ్ బాస్ ఉల్టా పల్టా కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు మనకు ఫైనల్స్ వరకు తెలియదు, కానీ ఆడియన్స్ ఓట్ మాత్రం పల్లవి ప్రశాంత్ కే. కానీ ఎలా గెలవకపోతే ఎలా? ఏం చేస్తారు ప్రజలు? ఏం చేస్తారు? బిగ్ బాస్ చూడటం మనం చేస్తాం, రాస్తారోకో చేస్తాం. మీరా వెళ్తావా బిగ్ బాస్ దగ్గరికి? టైం సరిపోతుంది, జస్ట్ క్యాజువల్ గా. సో ఓకే, మీకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం, ఇది అర్థమైంది. సో కాబట్టి పల్లవి ప్రశాంత్ కోటేయమని చెప్పరా? చెప్తా. చెప్పు. పల్లవి ప్రశాంత్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పల్లవి ప్రశాంత్ కి ఓటేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. కన్నా ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ గట్టి కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.